ప్రాంతము ఆదివాసీ ప్రాంతము మార్పుల ప్రాంతము మరి గతంలో కూడా మన ప్రాంతంలో అనేక గ్రామాల సదుపాయాలు కలిగించడం కానీ ఇంకా చేయవలసి ఉన్నాయి. ఆదిలాబాద్ అటువంటి ప్రాంతానికి కారణమైనటువంటి రైల్వేలు కావచ్చు, ఆదిలాబాద్ సీజన్ ఫ్యాక్టరీ సంబంధించి కావచ్చు, ఇంకా అనేక గ్రామాలకు రోడ్లు ఉన్నాయి. ఈ ఆత్మహత్య రాకుండా చాలా గ్రామాలు కూడా కనీస సదుపాయాలు లేవు. దయచేసి నేను ప్రజలు ప్రజాప్రశ్న పెట్టినప్పుడు కోరేది ఏంటంటే సరే వాళ్ళ ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల్లో ముఖ్యంగా మన దగ్గర పీవీ టీచర్గా ఉన్నటువంటి పొలంలో తోటి పక్కన నాయకుడు ఆంధ్ర మండవర్గాలు కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా తప్పకుండా పార్టీ యొక్క ప్రణాళికను పార్టీ యొక్క ఎజెండాను తయారు చేయాలని, అదేవిధంగా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అనేటువంటి నాకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీవన నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టడం వలన ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నిరుద్యోగులు చాలా కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే గిరిజనత్వ సమస్య కూడా గతంలో మీ దృష్టికి తీసుకొచ్చడం ఒక 2-3 అంశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి భవిష్యత్తులో మనం తప్పకుండా వీటిని పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంత సమస్యల గురించి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇవాళ ఏదైతే రెండు పార్టీ ఎంపీ ప్రకటించినటువంటి కూడా ఇవాళ ఈ ప్రాంతంలో అనేక రకాలుగా అంటే నాయకులు వెళ్ళిపోవడం ఏదైతే జరుగుతుందో కూడా ఇవాళ మీరు అన్ని బూతులు కూడా చర్చిస్తారు. ఇవాళ 2011 సంబంధించిన ప్రతి బూత్ నుంచి కరోనా పెట్టేటువంటి తెలంగాణ కార్మికులు తెలంగాణ సైనికులు కూడా టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నారు. ఎవరు ఎటువంటి ముఖ్యంగా పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు హైదరాబాద్ లో మీకు అందరూ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో మనం ఆనాటి సహకరించిన వాళ్ళు దయచేసి పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను దయచేసి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది కూడా పేద వర్గమైన వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాలి. భవిష్యత్తులో ఇవాళ ఆదిలాబాద్ కన్నా గతంలో చాలా చేతులు వచ్చినాయి కానీ మా ఆదిలాబాద్ ఒక్కటి కూడా చేతులు కాలేదు, ఒక డైరెక్టర్ కాదు. కాబట్టి దయచేసి మేము చేతులెత్తి దండం పెడుతున్నాము. ఆదిలాబాద్ లో ఇవాళ గతంలోనే 52 మండలాలు ఉన్నాయి, ఇప్పుడు 4 జిల్లాలు కాబట్టి కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత మీపైన తప్పకుండా మాకు న్యాయం చేసి తెలియజేస్తూ మరొకసారి ఇవాళ 52 మండలాలు 6 మున్సిపాలిటీలు 2011 పోలింగ్ చూసిన ఆ కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు కార్యకర్తలకు నా యొక్క ఒక ఆదివాసీ బిడ్డగా సామాన్య ఉపాధ్యాయుల ద్వారా రాజకీయాలు వచ్చిన మీకు ఇంకా మన సమయం తక్కువ కాబట్టి అన్ని గ్రామాల్లో నేను రాకపోవచ్చు. దయచేసి మీరే ఒక ఆత్మసభ్యుగా మీరు ఒక ఎంపీగా మీ గ్రామాలలో ప్రచారం చేయండి. నేను ఇవాళ రక్తపోయినటువంటి గ్రామం కావచ్చు, వాయిపోయినటువంటి గ్రామం కావచ్చు, నొచ్చిపోయినటువంటి గ్రామం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కాంగ్రెస్ మాకు మా రైతు బంధు పొందారు సార్, మమ్మల్ని ఇంకా మొదట ఏరుతున్నాం సార్. మొదట ఎక్కడ పోయినా రైతు బంధులో కేసీఆర్ అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. కాబట్టి దయచేసి కూడా రైతు మీద కావాలన్నా రైతు బంధు కావాలన్నా 15 లక్షల తులం బంగారం కావాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ ఖచ్చితంగా తెలంగాణలో కావాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ దోకా చేసి మోసం చేసి ఒకరు మతం పేరు మీద ఒకరు వెనుకస్త పేరు మీద గ్రామాలకు వస్తున్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇవాళ నాయకులను కొనుక్కోవడం పడలేదు, మనం అందరం కూడా ఉన్నాం. ఇవాళ గ్రామాలకు వెళ్ళండి. దయచేసి మీరు అందరూ కూడా చర్చలు దండం పెడుతున్నాను. అన్ని గ్రామాలకు రాకపోయినా మీరు ఒక పేరుగా ఉండండి. తప్పకుండా అందరు ఎంపీలు కాకుండా ఇవాళ ఆక్రమించకు ఇవాళ మీకు అందరికీ అండగా ఉండి మీకు అన్ని ఆపదలు అండగా ఉంటాను. మీరందరూ కూడా నాకు ఓటేసి కల్పిస్తారని ఈ సందర్భంలో కోరుతూ మరొకసారి ఇంత పెద్ద సైన్యాన్ని తయారు చేసినటువంటి మన బీఆర్ఎస్ అధినేత జాతీయ అధ్యక్షులు కేసీఆర్ సార్తో నేను పాల్గొనాలని తెలియజేస్తున్నాను. ఇవాళ నాయకులు అధికారం వస్తే ఎక్కడైతే పచ్చగూడ జగవంతులు దాని వాళ్ళ కార్యకర్తలు సార్ కంటే వాళ్ళంటి వాళ్ళు ఉన్నాము. తెలంగాణ ఉద్యమం 1993 నుంచి జనసభ తెలంగాణ విద్యావంతులైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి సైనికులు వారికి ఈ సందర్భంగా సార్ మీరు ఎక్కడున్నా ఈ తెలంగాణ సంరక్షణ కోసం ఆలోచన ఏంటి? మీ వెంట లక్షలాది మంది కార్మికులు లక్షలాది కార్యకర్తలు మీరు తప్పకుండా మీకు అందరండతో రాష్ట్రం సభ్యులు ఎంపీలుగా గెలిపించి
జై